క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మరొక శుభ సందేశాన్ని విని ఈ దినమంతటిని దీవెనకరంగా మార్చుకుందామా? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఈ వచనాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గగుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న భావనా శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు. దీని అర్థం ఏంటంటే, నాకు బలం లేకపోతే గనుక నన్నెవరైనా చీటికి మాటికి కించపరుస్తూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే, మాటి మాటికి నన్ను హింసిస్తూ ఉంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గి పిడుగుని. ఇదే మాట యొక్క అర్థం. దేవుడు మన పక్షాన ఉంటే మరే కుదువ లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే. మనతోనూ మనమున్న పరిస్థితులతోనూ మనకి పని లేదు. ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసను బట్టి, దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరం. ఎందుకంటే సాక్షాత్తు ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపు తిరిగి ఇవి మనకి సంభవించాయి గనుక ఆయన మనకు ప్రతిగా చేయవలసిన దాన్ని పొందే హక్కు కోసం మనం ఎదురు చూడాలి. స్కాట్లాండ్ దేశంలో ఆ మధ్య తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్తికుడు జార్జి మాథిసన్ ఓసారి ఇలా అన్నారట: ప్రభువా, నాలో నీ ఉంచిన ఈ ముళ్ళు విషయం నీకెప్పుడూ కృతజ్ఞత చెల్లించలేదు. నాకు ఇచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నిన్ను స్తుతించాను, కానీ ముళ్ళు కోసం ఒక్కసారి కూడా స్తుతించలేదు. నేను మోస్తున్న సిలువుకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూశాను, కానీ ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన దీవెనని గ్రహించలేకపోయాను. నీ సిలువ మహత్యాన్ని నాకు తెలియచేయి, నా ముళ్ళులోని విలువని నాకు తెలియచెప్పు. నా శ్రమల మార్గంలో గుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరచు. నా కన్నేళ్లలో వెలిసిన ఇంద్రధనస్సులను నాకు చూపించు అని ప్రార్థించారట. ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో చుక్క తళుక్కుమన్నది, చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది. నిజమే కదా? మన జీవితంలో ఎప్పుడూ మనకి అనుగ్రహించినటువంటి వసతుల కొరకు, సౌకర్యాల కొరకు, అనుగ్రహించబడిన దీవెనల కొరకు, ఈవుల కొరకే మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, కానీ మన బలహీనతల విషయంలో ఎప్పుడు కూడా ఆ పని చేయలేం. కానీ మహాభక్తుడు ఇక్కడ అంటున్నాడు, బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవాల్లో నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఎంత పాజిటివ్ ఆలోచన కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి. ఇటువంటి ఆలోచన ధోరణి మనం కలిగి ఉంటే మనకేది ఎదురు కాదు, మనకేది అడ్డుబండ కాదు, మనకేది అవరోధం కాదు. అన్నిటినీ అవలీలగా దాటుకుంటూ ముందుకు వెళ్ళగలం. అద్భుతమైన దేవుని మహిమను చవి చూడగలం. మరి అందుకొరకు దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ముందుకు సాగిపోదామా? ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, చిరు సందేశాన్ని ఆలకించిన మా ప్రియ సహోదర సహోదరులను ఆశీర్వదించండి. నిజముగా నాయన, బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో సంతోషించగలగాలంటే ఇటువంటి ఆత్మీయ పరిపక్వత మేము కలిగి ఉండాలో, ఎంతటి ఆత్మీయ స్థితికి మేము ఎదగాలో, ఎంతగా మా జీవితాల్లో ప్రతికూలతల్ని, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని నాయన సంకుచిత మనస్తత్వంతో కాకుండా నీ దర్శన వెలుగులో, నీ ప్రత్యక్షత వెలుగులో, నీ వాక్యపు వెలుగులో వాటిని నాయన మా జీవితాల్లో ఆలోచించగలగటానికి, అనుమతించడానికి, అత్యధికమైన విజయాన్ని వాటిపైన సంపాదించుకోవడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా మీరు దయచేయమని, అట్టి కృపలో వారిని ఆశీర్వదించమని యేసు దివ్య నామమున ఈ మనవులు అడిగి వేడుకుని పొందియున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.